చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాయచోటి నుంచి శాసనసభకు ఎన్నికైన రాంప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రాంప్రసాద్ రెడ్డి గారు, ఫస్ట్ టైం మీరు రాయచోటి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. శాసనసభకు ఎన్నికవడంతో పాటు అనూహ్యంగా చంద్రబాబు కేబినెట్ లో కూడా మంత్రి అయ్యారు. ఏ విధంగా ఉంది ఫస్ట్ టైం? చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను అక్కడ గెలిచి చూపించడం జరిగింది. అలాగే ఆ గెలుపుకు బహుమతిగా నన్ను ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రాయచోటి నుంచి క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. దానికి నేను ఆయన కృతజ్ఞుణ్ణి. అలాగే మా యువ నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే శాఖలకు సంబంధించి చర్చ జరిగిందా? శాఖలు ఎప్పుడు కేటాయించే అవకాశం ఉంది? ఎందుకంటే సీఎం చంద్రబాబు నివాసంలో దాదాపు గంటన్నరగా మంత్రులు, సీఎం మీరంతా సమావేశమయ్యారు. శాఖల గురించి చర్చ జరిగిందా? చంద్రబాబు నాయుడు గారికి శాఖలు అడిగే ధైర్యం ఇక్కడుండే ఎమ్మెల్యేలకు ఎవరికి లేదండి. ఆయనే ఎవరి శక్తికి వాళ్ళకి ఏ శాఖ కేటాయించాలో ఆ శాఖలు ఆయనే కేటాయిస్తాడు. కాబట్టి వేచి చూడాలి. 1-2 డేస్లో మాత్రం ఎవరి శాఖలు వాళ్ళు కేటాయిస్తారు. అలాగే కడప జిల్లా నుంచి మీరు రెడ్డి కమ్యూనిటీ నుంచి మీరు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అనూహ్యంగా మంత్రి పదవి మీకు వరించింది. చాలా మంది సీనియర్లు అక్కడ ఎదురు చూశారు మంత్రి పదవి వస్తుంది, కానీ మీకు లభించింది. ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండంగానే వైసీపీ వీడి తెలుగుదేశంలో రావడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశంలో వచ్చిన తర్వాత కూడా ఇంట్లో కూర్చోలేదు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాల మీద ఎండగట్టే దాంట్లో నా ప్రయత్నంగా నేను పోరాడాను. నన్ను నమ్మి, నా పనితనాన్ని నమ్మి నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి గెలవడం జరిగింది. దానికి తోడుగా ఆయన బహుమతిగా నాకు మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. సో చూసాం కదా, రాయచోటి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఖచ్చితంగా చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా మంత్రిగా పనిచేస్తాను, కడప ప్రజలు నాపై పెట్టుకున్న ఆ ఆశయాల్ని, నమ్మకాలని కూడా ఖచ్చితంగా నిజం చేస్తానని కూడా రాంప్రసాద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా శాఖ ఏది ఇచ్చినా పనిచేయడానికి సిద్ధమంటూ కూడా నూతన మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సాయితో రాకేష్, TV5 అమరావతి.